యాక్చువల్గా నేను ఒక వీడియో చేస్తున్నా, దాని టైటిల్ కూడా ఏం పెట్టుకున్నానంటే సుమనన్నం మాస్ ఇక ఉండదా అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి చేస్తామంటే మధ్యలో ఫోన్ వచ్చింది. నాకు కుదిరితే ఆ వీడియో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. అందులో ఫోన్ వచ్చినప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దమ్ము శ్రీజ ఎలిమినేటెడ్ అని చెప్పి. సో దమ్ము శ్రీజ ఎలిమినేటెడ్, బజ్కి ఆ స్లాట్ కూడా పడిపోయింది, సెకండ్ స్లాట్. సో సెకండ్ స్లాట్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది. సో అందులో రెండో కంటెస్టెంట్ కింద ఇంటర్వ్యూ దమ్ము శ్రీజాది అని. అండ్ ఏవీలు కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయినాయి, ఏవీలు 2-3 ప్రిపేర్ అయినాయి, ఎప్పుడు అలా ప్రిపేర్ అవుతాయి. సో దమ్ము శ్రీజాది పడింది. సో నిజంగా ఎలిమినేటెడ్ అయిపోయిందంటే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే నాకు తెలిసి మీరు ఎక్కడ చూసుకుంటే పెట్టేసి ప్రతి చోట మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది దమ్ము శ్రీజ ఎలిమినేటెడ్ అని. మార్నింగ్ నుంచి ఇది కొడతానే ఉంది. నేను అందుకోసమే బయటికి వెళ్ళాల్సిన కూడా ఉండి ఏదో అవుతుంది అని చెప్పి అలాగ ఉన్నా. ఎందుకంటే అది వైల్డ్ కార్డ్స్ చేశారా, టాస్క్లు పెట్టారా, ఏం చేశారు, ఎగ్జాక్ట్గా ఎలా జరిగింది అన్నది మనకు తెలీదు. డీటెయిల్గా ఒకసారి మాట్లాడుకుందాం నాకేమనిపిస్తుంది ఏంటి అని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు అప్యూస్. నాకేమనిపిస్తుందంటే అంటే నిజంగా ఇది జరిగిందా లేదంటే ఊరికి ఒక సెన్సేషన్ కోసం చేశారా అన్నది చూడాలి. మనం చూడకుండా దాన్ని జడ్జ్ చేయాలి. ఒకవేళ కనుక నిజంగా ఇది జరిగితే అన్ఫేర్ బ్రో అంటే 100 కాదు 500% అన్ఫేర్. బిగ్ బాస్ హిస్టరీలోనే మోస్ట్ అన్ఫేర్ ఎవిక్షన్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. లేదు ఒకవేళ వాళ్ళ సెన్సేషన్ కోసం ఇలా చేసి దాని తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఒక సీక్రెట్ రూమ్లో పెడితే ఫింగర్ క్రాస్ నేను అదే కోరుకున్నా. కానీ తనను సీక్రెట్ రూమ్లో పెట్టడం వల్ల వచ్చే ఉపయోగం లేదు. ఆల్రెడీ తను బయట ఉంటేనే చాలా రఫ్ ఉంటుంది అమ్మాయి, ఆన్ ఫేస్ ఉంటుంది కదా. సీక్రెట్ రూమ్లో పెట్టి కొత్తగా ఆవిడ తెలుసుకొని మళ్ళీ వచ్చి ఆన్ ఫేస్ ఉండాల్సిన అవసరం లేదు కదా. అలాగే రెండో స్లాట్ కూడా ఉంది. నాకు అసలు అన్ఫేర్ అది మాత్రం నేను చెప్తా. నేను ఎప్పుడైనా సరే నాది ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నాది ఎలా ఉంటుంది, నా చూసే విధానం ఉన్నది షో మీద ఉంటుంది, షో పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది తప్పితే కంటెస్టెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు ఎక్కువగా షోకి. కానీ ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నాకైతే మాత్రం చాలా రాంగ్ అనిపిస్తుంది. అమ్మాయి గేమ్ ఆడలేదంటే ఎందుకు ఆడలేదు? గేమ్ ఆడింది, ఓట్లు పడ్డాయి, తను చేంజ్ చేసుకుంటుంది, స్ట్రాటజీలు వేస్తుంది. కొన్ని రాంగ్ అవ్వచ్చు, కొన్ని రైట్ అవ్వచ్చు, బట్ థింకింగ్ కదా, ఆలోచిస్తుంది కదా. ఏంటో అది మాత్రం నేను 100% రాంగ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇప్పుడు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అయితే మాత్రం కాదు. ఇంకా చాలామంది ఉన్నారు ఆ లెక్కను చూసుకుంటే. గేమ్ ఆడినోళ్ళే ఉన్నారు, గుడ్డో బేడ కూడా తీసేయండి. ఆడినోళ్ళు ఉన్నారు, రాంగ్ ఆడినోళ్ళు ఉన్నారు, తినకన్నా దారుణంగా ఆడినోళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఒక అన్ఫేర్ ఎవిక్షన్ అయితే మాత్రం. బట్ అదే ఇన్ఫర్మేషను. దానికన్నా ముందు ఏం జరిగింది ఏంటి అంటే, సో నాకు అసలు నెక్స్ట్ పాయింట్స్కి వెళ్ళాలని కూడా అనిపించట్లా. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అసలు నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను న్యూస్ని. అలా ఎలా తీసేశారు అని చెప్పి. ఇక కొంచెం మనం హిందీ బిగ్ బాస్ ప్యాటర్న్లోకి వెళ్ళారు మనోళ్ళు. ఓకే, హిందీ బిగ్ బాస్ ప్యాటర్న్లోకి వెళ్ళినప్పుడు హిందీ బిగ్ బాస్లో ఏం చేస్తారంటే బాగా నెగిటివ్గా ఉన్న కంటెస్టెంట్నో లేదంటే ఇంతకుముందు సీజన్స్లో నెగిటివ్గా కంటెస్టెంట్నో లేదంటే ఓట్స్ పడుతున్నాయి కానీ ఆడట్లేదు లాంటి కంటెస్టెంట్ను లేపేసేవాళ్ళు. సో బయట ఇదేం జరిగేది కాదు. దానికోసం జరిగినా కూడా వాళ్ళకి అది పాజిటివ్గానే తీసుకునేవాళ్ళు. షో పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏం కావాలి, పబ్లిసిటీ కావాలి, అది అయిపోయింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేది. డైరెక్ట్గా కెప్టెన్ చేతిలో ఎలిమినేషన్ పెట్టేసేవాళ్ళు. బ్రో నమ్మకపోయినా మీరు ఒకళ్ళు ఎలిమినేట్ చేసి నేను పెట్టేసేవాళ్ళు. ఓటీటీ సీజన్లో లాస్ట్ ఇయర్ ఓటీటీ సీజన్లో జరిగింది ఇది. అలా ఉంటుంది. ఓట్లేసి ఒకళ్ళు పంపించండి అంటారు. కాకపోతే బిగ్ బాస్ ఏం చెప్తారు తెలుసా, షోకి ఎవరు కాంట్రిబ్యూట్ చేయట్లేదో వాళ్ళకి ఓట్లేయండి, వాళ్ళు పంపించేయండి అని చెప్తారు. సో వాళ్ళకి ఎన్ని గొడవలు ఉన్నా కూడా వాళ్ళు అలాగే ఓట్లేసి అలాగే పంపించేవాళ్ళు. షోలో లేనోళ్ళు, అన్నెసరీగా ఉన్నోళ్ళు, అలాంటి వాళ్ళు పంపించేవాళ్ళు. సో కొంచెం హిందీ బిగ్ బాస్ ప్యాటర్న్లోకి వెళ్ళాం. బట్ మనకు మాత్రం ఇది కొత్తే, అంటే ఆడియన్స్ ఓట్స్ పడుతున్నా తీసేశారు అని చెప్పి వస్తుంది. ఉదయం నుంచి అది ఆ పేరు వస్తానే ఉంది సంభవం. కానీ అది దానికి ప్రాపర్ లాజిక్ రావట్లేదు ఎక్కడ. సో ఇప్పుడు ఏం జరిగింది ఏంటి అంటే ఏదో టాస్క్ ఏదో పెట్టారంట. పెడితే అందులో రీతు ఏదో గెలిచి రీతు తను సేఫ్ అయిందంట. సో మిగిలింది ఎవరు అంటే సంజన గారు కూడా సంభవం సేఫ్ అయ్యారంట. మరి మనోడు పవరాస్త్ర వాడు సేవ్ చేశాడో ఏం చేశాడో తెలియదు, కానీ ఆ పవరాస్త్ర కోసం కూడా మాట్లాడుకుందాం. సో అక్కడ మిగిలింది సుమనన్న, డిమోను అండ్ శ్రీజ. సో దీన్ని వైల్డ్ కార్డ్స్ వీళ్ళకి మళ్ళీ ఏదో గేమ్స్ ఏవో పెట్టి గేమ్స్ ఏవో పెట్టి మరి డిజర్వింగ్ అన్డిజర్వింగ్ పెట్టారో, ఫిజికల్ టాస్క్లు పెట్టారో, ఏం పెట్టారో తెలియదు. లేదంటే అక్కడ ఉన్న హౌస్మేట్స్ చేతిలో పెట్టారో, ఎలా పెట్టారో తెలియదు, ప్యాటర్న్ అయితే తెలీదు. ఇంకా షూటింగ్ అనేది ఎండ్ అయిపోయింది. మరి ఇంకా తన స్టేజ్ మీద తీసుకొస్తారా, ఏం తీసుకొస్తారో తెలియదు. మరి తెలియకుండా ఎందుకు వచ్చా అంటే ఆపుకోలేకపోతున్నా. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఎగ్జాక్ట్గా ఏంటి, అది ఇంకొక 1 hour పడుతుంది దానికి. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇది ఫెయిరా అన్ఫెయిరా? మన శ్రీజాని మనం లైక్ చేయొచ్చు, లైక్ చేయకపోవచ్చు ఆడియన్స్. బట్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీరు ఫెయిర్ అనుకుంటున్నారా, అన్ఫెయిర్ అనుకుంటున్నారా అన్నది మాత్రం కామెంట్ చేయండి, సరేనా? అయితే ఇంక ఇది కాకుండా
కొత్త వైల్డ్ కార్డు, నాకు వేరే టాపిక్ కూడా అలా అనిపించట్లా, అంత ఇదిగా ఉంది. ఇక్కడే వీడియో చేస్తూ ఉన్నాను, ఇక్కడే ఫోన్ వచ్చింది, ఆ వీడియో పాజ్ చేసి ఫోన్ మాట్లాడి ఆ వీడియో ఫినిష్ కూడా చేశా. ఇంకా దాన్ని అప్లోడ్ చేస్తే మీకు అర్థమవుతుంది అదేంటి అని చెప్పి, ఎందుకు చేశాను అని చెప్పి. సో ఇంక వేరే టాపిక్ వెళ్ళాలంటే, తనీష్ వైల్డ్ కార్డు అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయితే జరుగుతూ ఉంది. నాకు తెలిసి ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరు వైల్డ్ కార్డ్స్గా లేరు. ఆ ప్యాటర్నే అది అసలు తీసేశారు దాన్ని. నిజంగా అది కనుకుంటే అమర్దీప్ బిగ్ బాస్ సెట్ తగలెట్టేస్తాడు మ్యాక్సిమం. ఎందుకంటే అమర్దీప్కి వీళ్ళకి వచ్చిన డిఫరెన్స్ రెమ్యునరేషన్ కాదు, లేదు ఈ కాన్సెప్ట్ అనుకోవట్లేదు, ఎక్స్ కంటెస్టెంట్స్ కాన్సెప్ట్ సరిగ్గా లేదు, ఆడియన్స్ నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చిందో, లేదంటే మేమే కరెక్ట్ అనుకోవట్లేదో తీసేశారు దాన్ని. అలాంటిది ఇప్పుడు తనీష్ కూడా ఎక్స్ కంటెస్టెంట్ కదా, ఎలా తీసుకుంటారు, తీసుకోరు. సో మరి ఎందుకు వెళ్ళాడు అంటే అది తెలియదు. మేబీ నాగార్జున గారు కావడానికి వెళ్ళాడా, ఆయనకైనా షూటింగ్ పనులు ఉన్నాయా, లేదంటే బిగ్ బాస్ హౌస్లో ఊరికి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం తీసుకెళ్లారా, లోపలికి తీసుకెళ్తే అన్నది తెలియదు. సో నాకు తెలిసి అయితే మాత్రం 99% తనీష్ వైల్డ్ కార్డ్ కాదు. ఉండింటి ఇప్పటికి వచ్చేది మనకి ఇన్ఫర్మేషన్ గట్టిగా బలంగా వచ్చేది. సో లేదు, అదైతే మాత్రం కాదు అనుకోవట్లేదు నేను. నెక్స్ట్ ఇంక ఈ పౌరాస్త్ర కోసం చూపించారు, కీ రోల్ పోషించింది పౌరాస్త్ర అని చెప్పి. సో పౌరాస్త్ర వల్లే సంజయ్ గారు సేవ్ అయ్యారు అని నాకు కొడతా ఉంది, కరెక్ట్గా తెలియదు. దీనికి ఏంటంటే అదేలేండి, అంత కొంచెం కష్టంగానే గట్టిగానే ప్లాన్ చేశారు దీన్ని. అయితే ఇక్కడ భరణి అన్న ఒక తప్పు చేసాడేమో, ఇందాక చాలా డీటెయిల్గా చెప్పింది కానీ ఇప్పుడు ఓవర్ చెప్పేస్తా. తప్పు చేసాడేమో, దానివల్ల ఇమాన్యుల్ చేతికి వెళ్ళిందేమో అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మనం ఇది రంగం కాదు, ఇది చదరంగం, దీన్ని కొంచెం జాగ్రత్తగా ఆడుకుంటే వెళ్ళాలి. ఫస్ట్ నుంచే మనం గెస్ చేయాలి ఎవరు లాస్ట్ ఉంటారు, ఏంటి మనకు రావాలంటే మనం ఏం చేయాలని చెప్పి. సో లక్కీ టిప్ ద్వారా నాగార్జున గారు ఫస్ట్ తనుజ పేరు తీశారు. సో అక్కడ లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చి నెక్స్ట్ పేరు చూస్ చేసుకోవాలన్నమాట. అలా చెప్పేటప్పుడు మనకి అడ్వాంటేజ్ అయ్యే విధంగా చెప్పాలి. అంటే ఏదో మనకు రావాలని చెప్పాలి, లేదా మనకు కావాల్సిన వాళ్ళకి రావాలని చెప్పాలి. అలాంటి పేర్లు ఎవరు వెళ్తే ఎక్కడ బాగుంటుందని. సో తనుజ ఫస్ట్ వెళ్ళి రాముని తీసేసింది. రామ్కి తనుజకి పడటం లేదు, అండ్ రామ్ ఇప్పుడే అంత ఎలిజిబుల్ కాదు అలాంటి పవర్ హోల్డ్ చేయడానికి. సో ఇట్స్ ఫెయిర్ అండ్ స్క్వేర్. సో రాముని తీసేశారు. తర్వాత ఆవిడ ఎవరు పిలుస్తారంటే దివ్యాని పిలుస్తారు. దివ్య ఏం చేసిద్ది అంటే కళ్యాణ్ తీసేసిద్ది. స్ట్రెంత్ ఉంది కానీ అంత మైండ్ అంత ఇది లేదు అది అని చెప్పి, ఆయన మైండ్ నిన్న మీ చేత అది పెట్టించుకున్నాడు. ఆ విషయం మీకు తెలిసినప్పుడు ఫ్యూరియస్గా ఉంటుంది. సరే దాని వద్దులేండి, దాన్ని సపరేట్గా మాట్లాడుకుందాం. అయితే కళ్యాణ్ తీసేసిద్ది. కళ్యాణ్ తీసేసి ఏం చేసిద్ది అంటే భరణి అన్న పిలుస్తుంది. భరణి అన్న ఇమీడియట్గా తనకున్న ఫీడ్బ్యాక్స్ ఇంప్లిమెంట్ చేసుకొని ట్రై చేస్తాడు. భరణి అన్నతో ప్రాబ్లం కాదు, అది రైట్ మూవ్ కూడా. ఎనీవే అదే బాండ్స్ భరణి అని చెప్పి మీరు అసలు బంధాల్లో మునిగిపోతున్నారని చెప్పి ఆ యూకే అమ్మాయి చెప్పిన మాటలు అది కలిపి మొత్తం మీద ఆయన ఏం చేస్తారంటే తనుజ తీసేస్తారు. తనుజ ఎమోషనల్ అయిపోతుంది, తనుజ ఇదైపోతుందని. సో తనుజ దీనికి ఫీల్ అవుతుంది అంటే భరణి అన్న తను తీసేసినందుకు ఫీల్ అవ్వదు, దివ్య ఉండగా తనను తీసేసినందుకు ఫీల్ అవుతుంది. దీని మీద ఒక రచ్చ అవుతుంది, అది మనం రేపు నైట్ మాట్లాడుకుందాం. కనిపిస్తుంది. లేదు విడిపోయారు అంటే కనుక అందరికీ మంచిదే, ఎవరికాళ్ళకి ఇండివిజువల్గా మంచిది. ఆ నాన్న కూతురులు ఇవన్నీ బంధాలు ఎడగొట్టుకుంటే. సో ఇది నెక్స్ట్ భరణి అన్న ఇక్కడ పెద్ద మేజర్ మిస్టేక్ చేస్తాడు. భరణి అన్న నెక్స్ట్ ఎవరిని పిలుస్తాడంటే ఇమాన్యుల్ పిలుస్తాడు. భరణి అన్న పిలాల్సింది ఎవరిని అంటే కళ్యాణ్ని. ఇమాన్యుల్ పిలిస్తే ఇమాన్యుల్ ఏం చేస్తాడు, ఆబ్వియస్గా దివ్యాన్ని తీసేస్తాడు. దివ్యాన్ని తీసేస్తే ఇమాన్యుల్కి ఎవరి ఛాన్సులు మిగులుతాయి, ఏ పేర్లు మిగులుతాయి, కళ్యాణ్ రాము మిగులుతారు. రామును ఆబ్వియస్గా పిల్లడుగా రాముని పిలిస్తే ఖచ్చితంగా భరణి అన్నకి ఇస్తాడు రాము, ఇమాన్యుల్ తీసేసి. కళ్యాణ్ పిలుస్తాడు, సో దట్ కళ్యాణ్ వచ్చి భరణి అన్నం తీసేస్తాడు, ఇమాన్యుల్కి వచ్చిందని. ఇలా ఆలోచించి తిని ఏం చేయాలంటే ఇక్కడ కళ్యాణ్ పిలిచేయాలి. ఉన్న మిగిలిన ముగ్గురులో ఎవరికి ఫర్గా ఉంటారంటే కళ్యాణ్ ఎక్కువగా ఫేవరెట్గా ఉంటాడు ఇమాన్యుల్కి. సో కళ్యాణ్ ఇక్కడ పిలిచేస్తే ఏమైందంటే, ఇక్కడ మరి కళ్యాణ్ పిలిచేస్తే భరణి అన్నం తీసాడంటే తీసాడు, ఎందుకంటే అక్కడ దివ్య ఉంది. మరీ అంత పిల్లడు కాదు కళ్యాణ్. సో భరణి అన్న బెటర్ దివ్య మీద చూసుకుంటాడు. అండ్ దివ్య దగ్గర ఇలాంటి పవర్ అంటే దివ్య ముందుకెళ్ళిద్ది, మన గేమ్లో ముందు ఉంటుంది, మన వెనకబడిపోతాం అన్న థాట్ కూడా ఉంటుంది. సో ఆ విధంగా దివ్యాన్ని తీసేస్తాడు. అప్పుడు దివ్యాన్ని తీసేస్తే కళ్యాణ్కి మిగిలేదు ఎవరు, ఇద్దరు, రాము అండ్ ఇమాన్యుల్. రాముని ఖచ్చితంగా పిలవాడు, ఇమాన్యుల్ పిలుస్తాడు, ఎందుకంటే రాములు పిలిస్తే భరణి అన్న చేతికి వెళ్ళిపోద్ది. ఇమాన్యుల్ పిలుస్తాడు. ఇక్కడ ఇమాన్యుల్ ఒక స్కూప్లో పడతాడు. ఏంటి అంటే తను సెలెక్ట్ చేసుకొని భరణి అన్నం తీసేస్తాడా, సాక్రిఫైస్ చేసుకొని భరణి అన్నకి ఇస్తాడా, అక్కడ ఇమాన్యుల్ గేమ్ ఏంటి, సేఫ్ ఆడుకుంటాడా, గేమ్ దానికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ మీద ఉంటుంది ఏంటి అన్నది. సో నేనే గేమ్ చేంజర్గా ఉందాం అనుకున్నానని చెప్పుకుంటే బాగానే ఉంటుంది. సో అక్కడ ఆ విధంగా భరణి అన్నకి అట్లీస్ట్ 50% ఛాన్స్ ఉండేది. అండ్ ఇమాన్యుల్ మీద సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోకపోతే స్వార్థంగా ఆడుకున్నాడని ఒక స్టాంప్ పడేది. ఆ విధంగా ఆలోచించి చేయాల్సిన గేమ్ అంత మైండ్గా ఆలోచించకుండా మామూలుగా వెళ్ళిపోయే సర్లే మనకు నచ్చిన వాళ్ళు పిలవటం మీద ఫోకస్ చేశారు. మనకు నచ్చిన వాళ్ళు మనం పిలుద్దాము, వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాం అన్న విధంగా. అంతే తప్పితే గేమ్ కోసం ఆలోచించలేదు అనిపించింది. మేబీ నేను రాంగ్ అయి ఉండొచ్చు, అది మనం అక్కడ చూసిన తర్వాత అర్థమవుతుంది వాళ్ళు ఏ విధంగా పిలిచారు, ఎందుకు పిలిచారు అన్నది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి అక్కడ వస్తాయి. సో ఇది నేను ప్రోమో 3 కోసం కూడా మాట్లాడదాం అనుకున్నా. ఇంకా గట్టిగా మాట్లాడాలి కానీ ఏంది ఇలా అయిపోయింది పాపం అమ్మాయి తప్పయి, ఆ అమ్మాయి సీక్రెట్ రూమ్లో ఉండాలి అని చెప్పి ఆ 1% ఛాన్స్ ఉందని కోరుకుంటున్నా బ్రో. నేనైతే కోరుకున్నా. ఈ టైంలో ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ అయితే మాత్రం కాదు. నాకైతే మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ఫేర్.
ఆడియన్స్ ఓట్స్ కన్సిడర్ చేస్తున్నారా లేదా అన్నది తీసేయండి, అది వేరే విషయం, సపరేట్ విషయం. కానీ అలాంటి కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయడం మాత్రం ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అన్ఫేర్. మరి ఎందుకు చేశారు ఏంటి? రాంగ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నా బ్రో. నేను రాంగ్ అవ్వాలని నేనే కోరుకుంటున్నా. నేను రాంగ్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. అది రాంగ్ అయ్యి మీ చేత తిట్టించుకోవడానికి కూడా నేను రెడీ, ఇలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసావు మాకు అని చెప్పి. అది రాంగ్ అయ్యి అమ్మాయి ఉండాలని కోరుకుంటున్నా ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చూసుకుంటే ఇంకా చాలామంది అన్డిజర్వింగ్ పీపుల్ ఉన్నారు ఆ అమ్మాయి కన్నా ముందు వెళ్ళాల్సిన వాళ్ళు. సో అది మళ్ళీ మాట్లాడుకుందాం. ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటే ఏదైనా ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. వీడియోని లైక్ కొట్టండి అని కూడా అనిపించట్లా. సో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.